షోలింగర్ క్షేత్రం ఒక విశేషాన్ని ఆ షోలింగర్ ఘటికాచల మహాత్మ్యం అనే చరిత్రాన్ని సాక్షాత్ భృగు మహర్షి పరాశర మహర్షి సంవాదంలో ఉన్న బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న ఆ విశేషాన్ని వింటూ ఉన్నాము. ఎవరైతే వింటారో పరమేధతే చిరాయు అంటున్నారు. పరమేధతే చిరాయు అంటే ఎవరైతే వింటారో వాళ్ళకి దీర్ఘాయుస వాడికి లభిస్తుంది అని చెప్పి ఈ ఘటికాచల మహాత్మ్యాన్ని ఎవరు విన్నా వాళ్ళకందరికీ ఆ ఫలితం ఇస్తున్నాడు. ఆ ప్రకారంగా 22 చాప్టర్గా ఉన్న ఈ ఘటికాచల మహాత్మ్యం 2 అధ్యాయాన్ని మనం విన్నాము. 2వ అధ్యాయంలో తీర్థం గురించి విశేషంగా కూడా మహర్షి చెప్పటం, తీర్థంలో కేవలం మనుష్య జన్మ మాత్రం అక్కడ స్నానం చేయటం లేదు, దేవతలందరూ కూడా తన పాపాన్ని పోగొట్టుకోవడానికి వచ్చి చేస్తున్నారు. ఎప్పుడంటే ఎప్పుడో ఒకసారి దర్శనానికి వచ్చారని కాదు. అయనే విషువే చైవ గ్రహణే చంద్రసూర్యయో, గ్రహణం జరిగేటప్పుడు చంద్రసూర్యాది గ్రహణం జరిగేటప్పుడు ప్రతి మాసం ప్రతి దినం సంధ్యావేళలో సూర్యోదయం ముందుగా వచ్చి స్నానం చేసి నరసింహస్వామిని దర్శనం చేసి ఆయన్ని స్తోత్రం చేసి ఆయన్ని కృప పొందిన తర్వాతనే దేవతలు మహర్షులు గంధర్వ కిన్నర కింపురుషులు వీళ్ళందరూ కూడా ఆ తర్వాత తన పనిని మొదలు పెడుతున్నారని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. ఆ ప్రకారముగా ఈ విశేషాన్ని విన్న వాళ్ళందరికీ, ఈ తీర్థమహిమని విన్న వాళ్ళందరికీ దీర్ఘాయుసు ఏర్పడుతుంది అని చెప్పారు. దీన్ని విన్న ఇంద్రద్యుమ్న రాజా చాలా సంతోషముగా, సరే ఇటువంటి విశేషాన్ని మనం వదలకూడదు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంద్రద్యుమ్న రాజాకి ఒక సందేహం వచ్చింది. ఏమంటే ఈ దుర్ముఖన్ కరముఖన్ వీళ్ళందరూ కూడా రాక్షసులుగా ఉన్నారు. వీళ్ళకి ముందు ఈ సువృతన్ అనువృతన్ రాక్షసులుగా ఉన్నారే. వీళ్ళిద్దరూ ఈ మాదిరి శాపం వల్ల ఈ మాదిరి పోతే తన ఒక తండ్రిని ఏం చేశారు, తన తండ్రి ఎలా మోక్షాన్ని పొందాడని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు అడిగినప్పుడు ఈ దివ్యకన్యలు దేవవ్రతన్ను ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు వల్ల ఆ కుమారుడు వల్ల వీళ్ళందరూ సద్గతిని పొందారు అని చెప్పాడు. సద్గతిని పొందారు ఎందుకు? ఇన్ని విశేషంలో ఈ సద్గతి గురించి ఇంద్రద్యుమ్న రాజా ప్రశ్నించాలి అంటే ఒక విశేషం జరుగుతుంది. ఒక మానవుడు మోక్షాన్ని పొందాలి, తన జీవనాన్ని వదిలి వాడు సాయుధ్య పదవిని పొందాలంటే వాడికి ఒక ప్రజయాహి మనుష్య పూర్ణ ఒక పుత్రుడు కావాలి. వాడికి ఆ పుత్రుడు ఏం చేయాలి? తన జీవితంలో ధర్మాన్ని ఆచరించి తన తర్వాత తన పుత్రుడికి ఆ ధర్మాన్ని ఉపదేశం చేసి ఆ తర్వాత ఈ విశేషాన్ని ఎవరైతే పొందుతారో వాడికి మంచి కాలం దొరుకుతుంది, మంచి స్థానం దొరుకుతుంది అని చెప్పి ఈ ఘటికాచలానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ స్థానం దొరుకుతుంది అని చెప్పి ఈ దేవేంద్రుడు, ఇంద్రద్యుమ్న రాజా వీళ్ళందరూ ఉన్న ఈ సమీపంలో ఇంద్రద్యుమ్న రాజాకి దివ్యకన్యలు చెప్తూ ఉంటారు. ఆ ప్రకారం ఇవన్నీ విని చాలా సంతోషమైన ఇంద్రద్యుమ్న రాజా ఘటికాచలం వెళ్ళి ఆ నరసింహస్వామిని చూడాలని చెప్పి సంతోషించి వెళ్తూ ఉంటారు. అదే సమయంలో దేవేంద్రుడు ఆ స్థానానికి వస్తాడు. దేవేంద్రుడు అక్కడికి వచ్చి దేవేంద్రుడి రాకని చూసి సంతోషంగా ఆయన ఇంద్రద్యుమ్న రాజా దైవాత్ప్రాప్తో మహేంద్రస్త్వం దిష్ట్యామి ప్రాపితో నృప, నాకు ఎంత దైవ అనుకూలం ఉంది, దైవం ఒక కృప ఎంత ఉందంటే నేను నోటితో చెప్పుకోలేను. సాక్షాత్తు దేవతలకు అధిపైన దేవేంద్రుడే నన్ను చూడడానికి వస్తున్నాడంటే నేను ఎంత భాగ్యశాలి అని అనుకుంటూ నేను ఈ మాదిరి మహేశ్వరుడి యొక్క ఆజ్ఞ చేత శ్రీశైల శ్రీ పరమేశ్వరుడిని దర్శనం చేసి కపిలతీర్థంలో దర్శనం చేసి శ్రీనివాస స్వామిని అనుగ్రహాన్ని పొంది ఈ దివ్యకన్యలో చెప్పిన ఆ తీర్థమహిమలంతా విని ఆ యోగ నరసింహస్వామిని దర్శనం కొరకు వెళ్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటే, నువ్వు ఇదే మాదిరి ఈ సమయంలో
ఈ నరసింహపురి ఘటికాచలం షోలింగర్ క్షేత్రంలో ఉన్న అమృతవల్లి సమేత యోగానసింహస్వామి శ్రీ యోగాంజనేయ స్వామి దర్శనానికి నువ్వు వెళ్తావు అని చెప్పి మాకు తెలుసు అన్నాడు. ఎలా అండి తెలుసు అంటే, ఒక సురతుడు అని చెప్పి ఒక రాజా ఉన్నాడు. ఆ నరసింహపురికి రాజుడుగా ఉన్న అతన్ని కాలకేయులకు చెందిన కుంభోదరుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు పరమేశ్వరుడి ఒక వరము చేత, పరమేశ్వరుడు మనుష్యుల చేత మాత్రమే నీకు వధం ఉండాలి, దేవతల చేత నీకు వధం ఉండదు అని చెప్పి ఒక వరం ఇవ్వగా, ఆ వరాన్ని పెట్టుకొని మనుషులందరినీ కూడా హింసించేది, తపస్సులందరికీ తపస్సుకి విఘ్నం చేసేది. ఈ మాదిరి చేసి నరసింహపురికి చేస్తూ ఉండగా ఆ కుంభోదరుడి దగ్గర ఈ ప్రజల్ని కాపాడడానికి సురతుడు యుద్ధానికి వెళ్తే సురతుడిని యుద్ధంలో ఓడింపజేసి తన మంత్రి పత్నిలతో అడవికి పంపించేశాడు. అడవికి వెళ్ళినప్పుడు నేను ఒకప్పుడు ఆ నరసింహపురిలో ఉన్న నరసింహస్వామిని దర్శనం చేయటానికి వెళ్తూ ఉంటే ఈ కుంభోదరుడి యొక్క అట్టహాసం చాలా ఎక్కువగా ఉంది. తపస్విలందరూ తపస్సు చేయలేకపోతున్నారు. ఈ భూమిని మరల తపస్య క్షేత్రంగా మార్చేది ఎప్పుడు అని చెప్పి అడిగితే, సాక్షాత్ శ్రీ నరసింహ భగవాన్ మత్పురీం పునరభ్యేత్య ప్రజారక్ష్యతే స్వకాహ ఆగమిష్య ఇంద్రద్యుమ్న రాజా, మహాద్యుతి అయిన ఇంద్రద్యుమ్న రాజావే ఇక్కడ రాబోతున్నాడు. ఆ ఇంద్రద్యుమ్న రాజా చేత శ్రీ ఆంజనేయ స్వామి సహాయో యస్య భగవాన్ హనుమాన్ హరియూతప, ఆయన ఒక సహాయము చేత యుద్ధం పెద్దగా జరిగి ఈ కుంభోదరుడు కాలకేయ వంశాన్ని పొందిన ఈ కుంభోదరుడు ఉన్నాడే, కాలకేయో వరాదృష్ట బాధందే పృథివీమిమాం, వాళ్ళందరూ కూడా యమధర్మరాజాకి వెళ్ళారు. వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ ఉన్నారు అనే పేరు మాత్రమే ఉంటుంది. ఈ క్షేత్రం మళ్ళీ ఇదే మాదిరిగా తపక్షేత్రంగా మారిపోతుంది అని నరసింహస్వామి చెప్పారు. నువ్వు ఇలా వెంకటాచల క్షేత్రంలో ఉన్న శ్రీనివాస స్వామిని దర్శించుకొని నువ్వు వెళ్తున్నావు. ఈ ఒక నరసింహస్వామి చెప్పిన ఈ కథని, ఈ విశేషాన్ని నీకు చెప్పమని నన్ను సాక్షాత్ నారదుడే నీ దగ్గర పంపించాడు, నారద మహర్షిని చెప్పి అలా పంపించారు అని చెప్పి, అందుకోసం నేను వచ్చాను, నీకు ఇంత పెద్ద బాధ్యత ఉంది, అందుకోసమే నువ్వు వెళ్తున్నావు అని చెప్తే ఇంద్రద్యుమ్న రాజాకి ఒక పక్క సంతోషం, ఇంకొక పక్క తపస్సుకు వెళ్తున్నాము, సాయుధ్య పదవిని దాన్ని ఉద్దేశించి వెళ్తున్నాము. మనం ఇప్పుడు రజోగుణంతో అందరి దగ్గర గొడవ చేసేది, యుద్ధం చేసేది ఎట్లా అని చెప్పి ఆలోచించి ఉండగా ఇది సాక్షాత్ నరసింహ భగవానుడి ఒక ఆజ్ఞ, ఇది నువ్వు చెయ్యాలి, ఈ మంచిది నీ చేతితోనే జరగాలి అని చెప్పి భగవంతుడే చెప్పాడు అని చెప్పినప్పుడు ఇంద్రద్యుమ్న రాజా ప్రజలకి ఒక హింస ఒకటి చేస్తున్నారంటే వాడి నుంచి కాపాడే ఆ బాధ్యత ప్రతి రాజుడికి కూడా ఉంది. అదే బాధ్యత నేను చేస్తానని చెప్తే వజ్రాయుధాన్ని స్వామి ఒక తేరుని ఇచ్చాడనమాట. వజ్రాయుధాన్ని తేరుని ఇస్తే ఆ ప్రకారముగా ఆ తేరు ఇచ్చి దేవతలందరూ తన సైన్యాన్ని ఇచ్చి ఈ నరసింహపురికి షోలింగర్ క్షేత్రానికి వెళ్ళమని చెప్తే అదే మాదిరిగా అందరూ వచ్చారు. ఆ మాదిరి వచ్చి ఇంద్రద్యుమ్న రాజా తన బాణము చేత, తన ధనుసు చేత పెద్ద శబ్దాన్ని అక్కడ సృష్టింపజేస్తాడు. దాన్ని విని కుంభోదరుడు ఎవరు మనల్ని చేసి యుద్ధానికి వస్తున్నాడు చూసి రమ్మని దుర్ముఖన్ కరముఖన్ అని 2 రాక్షసుల్ని పంపిస్తాడు. ఆ దుర్ముఖుడు కరముఖుడు ఇద్దరు వెళ్ళి అక్కడ చూస్తే ఇంద్రద్యుమ్న రాజా ఒక పరాక్రమాన్ని చూసి భయపడి, దాంట్లో దుర్ముఖుడు అనేవాడు హే రాజా, కుంభోదరుణ్ణి చూసి, రాజా వచ్చినవాడు సామాన్యుడిగా లేడు, చాలా పరాక్రమంతో ఉన్నాడు, ఆయన్ని మనం అంత సులువుగా అనుకోలేము, ఆయన యుద్ధంలో గెలవడానికి వచ్చిన మాదిరే నాకు అనిపిస్తుంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తే కుంభోదరుడు దాన్ని లక్ష్యం చేయకుండా మనుష్య మాత్రే కింవా, ఎవడు
కేవలం మనుష్యుడా నన్ని గెలుస్తాడు, యుద్ధంలో నన్ని వధం చేస్తాడా? దత్తాహి శంభునా మహ్యం, నేను సాక్షాత్ పరమేశ్వరుడు ఉమాపతి అయిన పరమేశ్వరుడు దగ్గర వరాన్ని పొంది ఇంత విశేషముగా ఉన్న దేవతలే నన్ను చూసి భయపడుతున్న నన్ను చూసి వాడు నా దగ్గర యుద్ధంలో గెలుస్తాడా? నువ్వు నా దగ్గర పనిచేసేవాడా? నువ్వు ఈ మాదిరి చెప్పకూడచా అని అడుగుతాడు. ఎప్పుడు గర్వంతో మాత్రం మనం మాట్లాడకూడదు. భగవంతుడి ఒక కృప ఎవరికయ్యా ఉంటుంది అంటే, ఎవడు సహనంగా ఉన్నాడో వాడికి మాత్రమే భగవంతుడు కృప ఉంటుంది. గర్వం ఉండకూడదు. అందుకనే వెంకటాచల మహాత్మ్యంలో వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక శ్లోకం ఉంది. ప్రతి జీవరాశులు అందరూ కలిసి ఆ గరుత్మంతుడి దగ్గర నిలబడి ఉన్నారు వెంకటేశ్వర స్వామి గుడిలో. ఎందుకంటే నాగాదిరాజ గజరాజ హజాదిరాజా ఎందుకోసం నిల్చొని ఉన్నారు? స్వస్వాధికార మహిమాధికమర్ధయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఎందుకోసం నిల్చొని ఉన్నారంటే, వాళ్ళందరూ నాగాదిరాజ గజరాజ ఆదిశేషుడు నిల్చొని ఉన్నాడు, అదే మాదిరి గజరాజుడు నిల్చొని ఉన్నాడు, అడవికి రాజుడైన సింహం అక్కడ నిల్చొని ఉంది, దేవేంద్రుడే అక్కడ నిల్చొని ఉన్నాడు. ఎందుకోసం నిల్చొని ఉన్నాడు? స్వస్వాధికార మహిమాధికమర్ధయంతే. వాళ్ళ యొక్క అధికారం ఉందే. అటుపక్కగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో నుంచి బయటికి వచ్చి అట్లా చూస్తాడంట, తన కరుణా కటాక్షాన్ని వేస్తాడంట భక్తుల పైన. అలా వేసినప్పుడు అందరూ స్వస్వాధికార మహిమ, నేనే దేవేంద్రుడు, ఇంద్ర పదవి ఆ బాధ్యతని చూస్తూ ఉన్నాను, ఆ పదవి నా దగ్గరే ఉండే మాదిరిగా కొంచెం నాకు దయచేయండి స్వామిని గుర్తింపజేస్తాడంట. స్వామి నన్ను రక్షించండి అని చెప్పి గుర్తింపజేస్తాడు. అదే మాదిరిగా నా స్వస్వాధికార మహిమాది గమర్ధయంతే అట్ట కటాక్షం చేయటానికి కోసరం నా కోసం లేచిరా ఏ వెంకటేశ అని చెప్పి వెంకటేశ్వర సుప్రభాతంలో శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీనివాస స్వామి నువ్వు లేచి రావాలని చెప్పి ప్రార్థన. ఎవరికి గర్వం ఉండకూడదు. అదే మాదిరిగా ఎవరికి ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యతని ప్రవర్తనని కరెక్ట్గా చేయాలి. ఆ బాధ్యతని విడిస్తే ప్రమాదం ఎలా ఉంటుంది అంటే, ఎవడైతే బాధ్యతని విడిపిస్తాడో వాడికి భగవంతుడు ఒక కృప కూడా ఉండదు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, బాధ్యత చేసేవాడికే, ధర్మం చేసేవాడికే భగవంతుడు ఒక విశ్వాసం వస్తుంది. అదే మాదిరిగా స్వస్వాధికార మహిమాధికమర్ధయంతే, అధికార గర్వం మాత్రం ఉండకూడదు. ఈ కుంభోదరుడికి తనని ఎవరు ఏం చేయలేమని చెప్పి వాడికి గర్వం. ఆ గర్వ ప్రకారంగా యుద్ధానికి తన మంత్రిని ఒక పుత్రుడు ఏడు మంది ఉన్నాడు. ఆ 7 మందిని పంపిస్తే ఆ 7 మంది ఏకం లలాటే ద్వే శీర్షే త్రీని కంటే రథే రసి, వాళ్ళందరూ ఒక నెత్తి, 2 తలలు, 3 కంఠముతో పాటు, రాక్షసులు అంటే ఎగ్జిబిషన్లో ఎలా ఉంటారో అదే మాదిరిగానే రాక్షసులు ఉంటారు. ఒక మనిషిలాగా మనుష్య తన్మయ అంటే, మనుషుడు అంటే ఒక 2 కళ్ళు, 2 ముక్కు. ఈ అవయవాన్ని వేరే ఎక్కడన్నా మార్చి చూడండి. ఎవరన్నా ఈ కళ్ళుని తీసి చెయ్యి ఉన్న చోట పెట్టి చూడండి, చెయ్యిని తీసి ముక్కు ఉన్న చోట పెట్టి చూడండి, వికారంగా ఉంటుంది. భగవంతుడు సృష్టిని ఎవడి వల్ల మార్చటం అవ్వదు. అలా మారుస్తే మనం కంటిలో చూడలేం, వికారంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అదే మాదిరి వీళ్ళందరూ ఈ రూపాన్ని ధరించి ఈ ఇంద్రద్యుమ్న రాజుతో పాటు వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు. ఇంద్రద్యుమ్న రాజా పుష్పవృష్టిం ప్రముచ్యంత సాధు సాత్వితి సజ్జగు అతతాన్ శంకరే దృష్ట్వా యమక్షయముపేయుషు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే, ఆ 7 మంది మంత్రిపుత్రుల్ని యమధర్మరాజా ఎక్కడ ఉంటారో ఆ ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ వధం చేశాడు ఇంద్రద్యుమ్న రాజా అని చెప్పి వాళ్ళందరినీ కూడా వధం చేసి, దేవతలంతా పుష్పమారి వర్షాన్ని ఈ ఇంద్రద్యుమ్న రాజా పైకి పోసి అందరూ స్తుతింపజేస్తే, నక్షత్ర వాలభారణ సుమేరురివ మూర్తిమాన్ ఈ 7 మంది మంత్రిపుత్రుల్ని యుద్ధంలో ఓడింపజేసి వధం చేశాడు అనే విషయాన్ని తెలుసుకున్న కుంభోదరుడు
కాలకేయ రాజులైన కుంభోదరుడు చాలా కోపంగా నేనే యుద్ధానికి వెళ్తాను అంటే అక్కడ ఉన్న మహాశాస్త అని ఒక మంత్రి, నాథ మీరు వెళ్ళకూడదు, మీరు నాకు ఒక అనుమతి ఇస్తే నేనే వెళ్తాను, ఆ ఇంద్రద్యుమ్న రాజుని నేనే వధము చేస్తాను అని చెప్పి అనుమతి కోరిన ఆ మహాశాస్త్రకి అనుమతి ఇచ్చి తన కుండలం, కవచం, విశేష రత్నం ఇవన్నీ కూడా బహుమతిగా ఇచ్చి వారిని యుద్ధానికి పంపిస్తాడు. ఇంతటితో 4వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఎవరు ఈ 4వ అధ్యాయాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా అమృతవల్లి సమేత శ్రీ యోగా నరసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది. అది కాకుండా 5వ అధ్యాయంలో సాక్షాత్ ఆంజనేయ స్వామికి శంఖచక్ర ఇచ్చింది. ఆంజనేయ స్వామితో కూడా ఈ ఇంద్రద్యుమ్న రాజా 5వ అధ్యాయం నుంచి యుద్ధము చేయబోతున్నారు. అంత విశేషమైన ఆ కథ రాబోతుంది. అందరూ విని అమృతవల్లి సమేత శ్రీ యోగ నరసింహస్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.